వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆగస్టు 15 మనం ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. జనవరి 26 భారత రాజ్యాంగం రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటాం. భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో చాలా మంది డ్రాఫ్టింగ్ కమిటీ వారు లిఖిత రాజ్యాంగంగా భారతదేశం స్వాతంత్రం తర్వాత భారతదేశంలోని పౌరులు, అధికారులు, చట్టాలు ఎలా ఉండాలో భారత రాజ్యాంగాన్ని మనం లిఖించుకున్నాం. అయితే భారత రాజ్యాంగం కానీ ఏ దేశ రాజ్యాంగం కానీ మనుషులందరూ అందులో దానికి లోబడి ఆ రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సి ఉంటుంది. అయితే కొంతమంది విమర్శిస్తున్నారు ఏంటంటే క్రైస్తవులు క్రీస్తు నమ్ముకున్న వారు రాజ్యాంగానికి లోబడి జీవించటం లేదు, రాజ్యాంగాన్ని గౌరవించటం లేదని ఒక అపవాదు కొంతమందిని క్రైస్తవుల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. క్రైస్తవులు బైబిల్నే నమ్ముతారు, బైబిల్నే పాటిస్తారు, బైబిల్ను వ్యతిరేకించకుండా రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తారు, రాజ్యాంగాన్ని వాళ్ళు పాటించరు అని ఒక అపప్రద క్రైస్తవుల మీద ఉంది. అంటే అది క్రైస్తవులు పాటించరని కాదు, వేరే వాళ్ళు వేసిన ఒక అపవాదం. అది ఎంత మాత్రము కరెక్ట్ కాదు, ఎంత మాత్రము బైబిల్ సమర్థించదని ఈరోజు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. యేసు ప్రభు వారు కానీ బైబిల్ కానీ మొదట నీ దేశాన్ని ప్రేమించమని చెప్తుంది, అలాగే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్నారు. నీ దేశ చట్టాలను, రాజ్యాంగాలను గౌరవించాలి, వాటికి లోబడి పని చేయాలని యేసు ప్రభు వారు తన బోధలో అనేక సార్లు వెల్లడించారు. ఈవెన్ శాస్త్రులు, పరిశీలన లాంటి గొప్ప మేధావులు, అంటే యూద మత లబ్ధ ప్రతిష్ఠులైన వారికి కూడా ఏం చెప్పాడంటే అధికారులకు లోబడాలి అని ఖచ్చితంగా కరాఖండిగా చెప్పాడు. స్వయంగా యేసు ప్రభు వారే అధికారులకు లోబడి లైఫ్ ట్యాక్స్ పన్ను కట్టాడు, జీవితపు పన్ను కట్టాడు. అలాగే పన్నులు చెల్లించాలని ప్రోత్సహించాడు. రాజులకు, అధికారులకు భయపడాలి, లోబడి జీవించాలి అని చెప్పారు. ఇటువంటి యేసుప్రభు వారు చెప్పిన ఈ మాటని ప్రతి ఒక్క క్రైస్తవులు అవలంబించి భారతదేశంలో పుట్టాము గనక భారతదేశ రాజ్యాంగ పౌరులం కాబట్టి ఈ దేశ చట్టాలను ప్రతి క్రైస్తవుడు పాటిస్తాడు, దానికి లోబడి జీవిస్తాడు. అంతేగాని రాజ్యాంగాన్ని తొంగలో తొక్కటం, దేశ జాతీయ జెండాను గౌరవించకపోవటం, అలాగే దేశ జనగణమన లాంటి జాతీయ గీతాలను పాడకపోవటం అనేది ఏమి ఉండదు. స్కూల్స్లో కానీ, హై స్కూల్స్లో కానీ, కాలేజెస్లో కానీ తప్పకుండా జాతీయ గీతాలను పాడతాం. అలాగే తప్పకుండా జాతీయ జెండాను గౌరవిస్తాం, రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. రాజ్యాంగానికి లోబడి, చట్టాలకు లోబడి ప్రతి ఒక్క క్రైస్తవుడు పనిచేస్తాడు. అలా చేయమని క్రీస్తు చెప్పారు, అలా చేయమని చెప్పారు. చాలా మంది రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్ళు ఉంటారేమో, కానీ క్రైస్తవులు మాత్రం అలా చేయరు ఎప్పటికీ. అయితే రాజ్యాంగం అనేది సమాజపరంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చిన అదొక నియమావళి, అదొక సూత్రం, అదొక ఫార్ములా, అదొక విధులు, అదొక చట్టాలు, అదొక డ్యూటీస్. కానీ అవి చేస్తాం. కానీ మా బైబిల్ గ్రంథం ఏంటంటే ఇది వ్యక్తిగతం. రాజ్యాంగం ఏమైతే వ్యక్తిగత స్వేచ్ఛ కల్పించిందో ఆ వ్యక్తిగత స్వేచ్ఛకు అనుగుణంగా భారతదేశంలోని పౌరుడు ఏ మతాన్నైనా, ఏ కులంలో ఉన్నవారైనా ఏ మతాన్ని, ఏ మార్గాన్ని అనుసరించడానికి అతనికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది రాజ్యాంగం. ఆ ఇచ్చిన రాజ్యాంగపు స్వేచ్ఛ ప్రకారమే కొంతమంది క్రైస్తవ ధర్మాన్ని, క్రైస్తవ మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఇది తప్పు లేదు. సో భారతదేశం లౌకిక రాజ్యం, ఏ మతాన్నైనా నిరభ్యంతరంగా అవలంబించవచ్చు, పాటించవచ్చు, దాన్ని ప్రకటించుకోవచ్చు, దానిలో ఉండొచ్చు. రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. సో మతపరమైన హక్కు. ఆ హక్కులో క్రైస్తవులు జీవిస్తూ, లేకపోతే హక్కు వలనే క్రైస్తవులు క్రీస్తును వెంబడిస్తూ క్రీస్తు మార్గంలో వాళ్ళు పయనింపజేస్తున్నారు. ఆ పయనింపబడుతున్నాం, కానీ రాజ్యాంగానికి లోబడమని, రాజ్యాంగానికి లోబడి జీవించరు అని క్రైస్తవులు ఏమీ లేదు. ప్రతి ఒక్క క్రైస్తవుడు బైబిల్ను ప్రేమించిన, బైబిల్ పఠించి పాటించిన ప్రతి క్రైస్తవుడు రాజ్యాంగాన్ని ప్రేమిస్తారు,
రాజ్యాంగాన్ని గౌరవిస్తారు, రాజ్యాంగానికి లోబడి బ్రతుకుతారు, ఈ దోషపు చట్టాలకు లోబడి. అంతేగాని రాజ్యాంగానికి లోబడి కాదు. మేము గౌరవిస్తాం, మేము సెల్యూట్ చేస్తాం, మేము పాడుతాం, మేము జాతీయ జెండాను గౌరవిస్తాం. అదేదో కొంతమంది జాతీయ జెండా అనగానే హిందూ మతానికి సూచనగా, అదేదో దేశభక్తిగా కాకుండా దైవభక్తిగా చూస్తుంటారు. అటువంటి భక్తి కాదు, కానీ దేశభక్తి ప్రతి క్రైస్తవుడికి ఉంటుంది. యేసుప్రభు వారు దేశభక్తి కలిగిన వారు ఉన్నారు. సో మేము కూడా అలానే ఉంటాం. అలాగని బైబిల్ని పూజిస్తాం, బైబిల్ని ప్రేమిస్తాం, బైబిల్ని హత్తుకుంటాం, రాజ్యాంగాన్ని మాత్రం గౌరవిస్తాం, రాజ్యాంగానికి లోబడి బ్రతుకుతాం. అటువంటి బ్రతుకు లేకపోతే అటువంటి జీవితమే క్రైస్తవులకు ఉంది తప్ప మరొక జీవితం కాదు. మా బైబిల్ గ్రంథం చెప్తుంది, మీరు నివసిస్తున్న దేశం కొరకు, మీరు నివసిస్తున్న దేశం కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు, ప్రధానుల కొరకు, ప్రజల కొరకు నిత్యము ప్రార్థన చేయమని మా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. సో దానిలో భాగంగానే మేము పొరుగు వారిని ప్రేమిస్తాం, అందరినీ ఇష్టపడతాం, అందరినీ ప్రేమిస్తాం, సర్వమతంలో ఉన్న వారిని గౌరవిస్తూ వారి కొరకు ప్రార్థన చేస్తాం. ఈ దేశం సుభిక్షంగా ఉండాలని, క్షేమంగా ఉండాలని, ఎటువంటి అల్లర్లు, కొట్లాటలు, గొడవలు, మతపరమైన చిచ్చులు రేగకుండా శాంతియుతంగా ఈ దేశం ఉండాలని ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడు. మేము ప్రార్థన చేస్తాం. క్రైస్తవులు అంటేనే, క్రీస్తును వెంబడించేవారంటేనే రాజ్యాంగానికి లోబడేవారు, రాజ్యాంగాన్ని ఇష్టపడేవారు. ఆ మాటకు వస్తే బైబిల్ని ప్రేమించిన ప్రతి వ్యక్తి రాజ్యాంగాన్ని ఇష్టపడతాడు, రాజ్యాంగానికి లోబడతాడు. అది మాకు తెలుసు. ఎవరు ఎటువంటి విమర్శలు చేసినా ఆ విమర్శగానే ఉంటుంది తప్ప అందులో పస్స లేదు అనేది నిర్ద్వందంగా నేను తోసిపుచ్చుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.